ఆశయాల కోసమై అశువులనర్పించిన అమరవీరులారా. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అదొక అద్భుత ఘట్టం. 100 ఏళ్ల కమ్యూనిస్టు విప్లవ ఉద్యమంలోనే కనీవిని ఎరుగని ఘట్టం. ప్రపంచంలో ఎక్కడైనా విప్లవం నెత్తుటితోనే పుట్టింది. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం తుపాకీ గుండు లేకుండా, రక్తం చిందకుండా కేవలం బ్యాలెట్ బాక్స్తో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పాటైంది. అదే అద్భుతం అనుకుంటే ఓటమన్నదే లేకుండా 34 ఏళ్ల పాటు ఏకధాటిగా రాజ్యపాలన కొనసాగింది. అంతేనా? కానే కాదు. 1990వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కుప్పగూలిపోయింది. ఎర్ర జెండా విప్లవానికి పుట్టినిల్లైనటువంటి రష్యాలో కూడా సోవియట్ యూనియన్ కుప్పగూలిపోయి చెల్లా చెదరైపోయింది. తూర్పు ఐరోపాలో కమ్యూనిజం కకావికలమైపోయింది. అలాంటి పరిస్థితులను తట్టుకొని కూడా భారతదేశంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. దేశం మొత్తం కాంగ్రెస్ పాలనలో ఉంటే బెంగాల్లో మాత్రం లాల్ సలాం నినాదం 3 దశాబ్దాల పాటు ఏకధాటిగా మార్మోగింది. మరి ఇంతకీ బెంగాల్ మట్టిలో ఎర్ర రంగు అంతలా ఎలా ఇంకిపోయింది? జ్యోతి బస్ అనేటువంటి ఒక సామాన్య నేత దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ను ఎదురొడ్డి ఒక అజేయమైన సామ్రాజ్యాన్ని బెంగాల్లో ఎలా నిర్మించగలిగారు? ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులకు సాధ్యం కానటువంటి విజయం బెంగాల్లో మాత్రం ఎలా సాధ్యమైంది? జ్యోతి బస్ అమలు చేసినటువంటి ఆ సీక్రెట్ ఎజెండా ఏంటి అనేది ఈ సిరీస్లోని మొదటి ఎపిసోడ్లో ఇవాళ చూద్దాం. బెంగాల్ వీధుల్లోకి, మూలాల్లోకి వెళ్ళి వద్దాం. అది 1970వ దశకం. అప్పటికే బెంగాల్లో ఆకలి కేకలు, నిరుద్యోగం తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమిస్తున్నారు. రాజకీయ అస్థిరత మధ్య రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. 1975లో ఇందిరాగాంధీ సర్కార్ విధించినటువంటి ఎమర్జెన్సీతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. రాష్ట్రపతి పాలన మొదలైంది. బెంగాల్ మొత్తం కల్లోలంగా మారింది. అలాంటి సమయంలో 1977లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకు రాష్ట్రంలో మెజారిటీ భూములు జమీందారుల చేతుల్లోనే ఉండేవి. కౌలు రైతులు పంటలు పండించినా సరిగా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అప్పుడే సాగు చేసేవాడికే భూమి అంటూ ఎన్నికల్లో కమ్యూనిస్టులు హామీ ఇచ్చారు. జీవితానికి భద్రత లేని కౌలు రైతులను ఇది అమితంగా ఆకర్షించింది. సీన్ కట్ చేస్తే రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను ఏకంగా 231 స్థానాలను సిపిఎం కూటమి గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బసు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక పార్టీ 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగాలంటే కేవలం మాటలు చెప్తే సరిపోదు. ప్రజల కడుపు నింపాలి, వారి నమ్మకాన్ని నికరంగా సాధించాలి. అలా జరగాలంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అంతేనా? జనం ఆశించిన దానికి మించి చేయాలి. ఇందుకోసం జ్యోతి బసు ప్రభుత్వం పెద్ద సాహసానికి సిద్ధమైంది. దాని పేరే ఆపరేషన్ బర్గా. బర్గాధార్ అంటే కౌలు రైతు అని అర్థం. శతాబ్దాలుగా బెంగాల్ను మర్రి చెట్టులా ఆక్రమించిన జమీందారీ వ్యవస్థను వేళ్లతో సహా పీకి పారేసేందుకు కమ్యూనిస్టు సర్కార్ ఎంచుకున్న ఆయుధం ఇది. ఎవరైతే భూమిని సాగు చేస్తారో ఆ భూమి వాళ్ళదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసింది. ఇందుకోసం పటిష్టమైన చట్టం చేసింది. కౌలు రైతుల పేర్లను రికార్డులలో నమోదు చేయించింది. అలా వారికి భూమిపై శాశ్వతంగా హక్కు కల్పించింది. ఒక ప్రభుత్వం మారడం అంటే కేవలం మనుషులు మారడం కాదు, నిజమైన మార్పు తేవడం అని కమ్యూనిస్టులు నిరూపించారు. అప్పటి వరకు ప్రభుత్వం అంటే కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్లో కూర్చునే పెద్ద మనుషుల గుంపు మాత్రమే. కానీ జ్యోతి బసు ఆ అధికారాన్ని పల్లెల్లోని రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లారు. వామపక్ష సర్కారు నిర్ణయంతో రాత్రికి రాత్రే లక్షలాది మంది పేద రైతులు భూ యజమానులయ్యారు. ఇంత మేలు చేసిన పార్టీని ప్రజలు ఎలా నెత్తిన పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా కన్నం పెట్టిన దేవుడు జ్యోతి బసు అని కీర్తించారు. అలా 3 దశాబ్దాల పాలనకు అత్యంత బలమైన పునాది ఆపరేషన్ బర్గాతో పడింది. జ్యోతి బసు అంతటితో ఆగకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా మార్చేశారు. అప్పటి వరకు పరగణాలు, తాలూకాల స్థాయిలోనే ఉండే అధికారాన్ని విస్తరించి గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు. గ్రామ లోకల్ కమిటీల ద్వారా అధికారాన్ని ప్రజల చేతుల్లోనే పెట్టారు. లా చదివిన జ్యోతి బసుకు న్యాయం ఏంటో తెలుసు, కమ్యూనిస్టుగా ప్రజల కష్టాలేంటో తెలుసు. ఇవి రెండే కాదు, ఆయన అద్వితీయమైన సిద్ధాంతకర్త, అనితర సాధ్యమైన వ్యూహకర్త. ఇన్ని అంశాలు కలగలిసిన జ్యోతి బసు మచ్చలేని కీర్తి నిజంగానే జ్యోతిలా దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు బెంగాల్ నవ నిర్మాణం కోసం అద్భుతమైనటువంటి శిల్పిగా మారారు. దేశవ్యాప్తంగా పేదలకు భూములు పంచేందుకు ఇందిరాగాంధీ సర్కారు ల్యాండ్ సీలింగ్ చట్టం చేస్తే కాంగ్రెస్ పాలనలోని అన్ని రాష్ట్రాల్లోనూ నీరుగారిపోయింది. ఒక్క బెంగాల్లో మాత్రమే భూస్వాముల చేతుల్లోంచి పేదవాడి చేతుల్లోకి భూమి వచ్చింది. ఆయన హయాంలోనే
బెంగాల్ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ధాన్యపు రాశులతో బెంగాల్ రాష్ట్రం సుసంపన్నమై సుభిక్షంగా నిలిచింది. ఇలా రైతులకు మేలు చేశారు సరే, మరి మిగిలిన వారి సంగతి ఏంటి అంటే ఎవ్వరిని నిర్లక్ష్యం చేయలేదు. రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించింది ట్రేడ్ యూనియన్ ద్వారా. అలా కార్మికుల కష్టాలను కన్న తండ్రిలా అర్థం చేసుకున్నారు. అప్పటి వరకు వారికి పనులే దొరికేవి కావు, దొరికినా సరైన కూలీ డబ్బులు అందేవి కావు. అలాంటి పరిస్థితిని మార్చి కార్మికులకు కనీస వేతనాలు ఇప్పించారు బసు. విద్యారంగంలో అద్వితీయమైనటువంటి మార్పులు తెచ్చారు. ఇలా ఒకటా రెండా, తన ప్రజలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలా మేలు చేయగలదో అన్ని విధాలుగా మేలు చేసి చూపించారు జ్యోతి బసు. ఆయన పాలనలో మత సామరస్యం గురించి కూడా ప్రముఖంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రిటిష్ వారు హిందూ ముస్లిం మతాల ప్రాతిపదికన బెంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజించినటువంటి గాయం అతిపెద్దది. కానీ సిపిఎం సర్కారు పాలించినటువంటి 34 ఏళ్లలో చెప్పుకోదగ్గ మత ఘర్షణ ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాలేదు అక్కడ. ఆ విధంగా ముస్లిం మైనారిటీలు కమ్యూనిస్టు పార్టీని తమ రక్షణ కవచంగా భావించారు. ఇలా రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు కుల మతాలతో తేడా లేకుండా సిపిఎం పాలనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇక ఆ పార్టీ అతిపెద్ద బలం గ్రామీణ స్థాయి కేడర్. ఇలాంటి సంస్థాగత బలం మరే పార్టీకి ఉండేది కాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బూత్ స్థాయిలో ఓటర్లను మేనేజ్ చేయడంలో సిపిఎంను మించిన వారు లేరంటే నమ్మాల్సిందే. అలా బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు రాజ్యం కోల్కతా నుంచి పల్లె వీధి వరకు బలంగా నాటుకుపోయింది. ఇన్ని కారణాల వల్లనే ఓటమి అనేది లేకుండా 34 ఏళ్ల పాటు ఎర్ర జెండా అక్కడ రెపరెపలాడింది. ఆ విధంగా జ్యోతి బసు పేరు సిపిఎం రాజ్యపాలన దేశవ్యాప్తంగా మారుమోగింది. అది ఎంతగా అంటే 1996లో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడినప్పుడు మిగిలిన పార్టీలన్నీ జ్యోతి బసును ప్రధానమంత్రిగా ఉండాలని కోరేంతగా. అంతలా కమ్యూనిస్టుల వైభవం కలకల్లాడింది. కానీ ఆ బలం వెనక్కి ఒక బలహీనత కూడా పుట్టింది. పుట్టడమే కాదు, చాప కింద నీరులా నలు దిశలా వ్యాపిస్తూ వచ్చింది. ఎంత పెద్ద చెట్టుకైనా వేరు పురుగు పట్టిందంటే కథమే. అది లోపల తల్లి వేరును కొంచెం కొంచెంగా కొరికేస్తూ వస్తుంది. కానీ బయట నుంచి చూస్తే చెట్టు మాత్రం ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సరిగ్గా బెంగాల్లో సిపిఎం విషయంలో కూడా ఇలాగే జరిగింది. అలా కమ్యూనిస్టు మహావృక్షాన్ని మెల్లమెల్లగా కొరికేస్తూ వచ్చినటువంటి ఆ బలహీనత 2011 ఎన్నికల్లో భల్లున కుప్ప కూలిపోయేలా చేసింది. 3 శతాబ్దాలు పైబడినటువంటి ఎర్రకోట సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చేసింది. ప్రత్యర్థులు చేసింది ఘోరంతే, కానీ కమ్యూనిస్టులు స్వయంగా చేసుకున్నది కొండంత అంటారు విశ్లేషకులు. మరి ఇంతకీ ఆ బలహీనత ఏంటి? కమ్యూనిస్టుల మహా సామ్రాజ్య పతనం వెనుకున్నటువంటి నిజమైన కారణాలేంటి? మమతా బెనర్జీ అనేటువంటి నిప్పు కణిక ఎలా పుట్టుకొచ్చింది అన్నది 2వ పార్ట్లో చూద్దాం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.